బడ్జెట్లోనే మీషో నుంచి మంచి ఆర్గనైజర్స్ అయితే తీసుకొచ్చాను. అస్సలు మిస్ చేసుకోవద్దు, వీడియో ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ వచ్చే మేకప్ ఆర్గనైజర్స్ ఇవైతే 2 టైప్స్ లో నేను ఆర్డర్ చేశాను. ఫస్ట్ వన్ ఇది బయట గ్లాస్ లో కనిపిస్తుంటుంది అండ్ స్టోర్ చేసుకోవడానికి కూడా ర్యాక్ టైప్ లో చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి రొటేటింగ్ ఆర్గనైజర్ అండి, గోల్డ్ షేడ్ లో నాకైతే చాలా బాగా నచ్చింది. రాడ్స్ కూడా గోల్డ్ టైప్ లో మెరిసిపోతున్నాయి, చూస్తున్నారు కదా. దీని మీద మనం ఫ్రూట్స్ కూడా ఆర్గనైజ్ చేసుకోవచ్చు, చూడడానికి చాలా బాగుంది అండ్ ఆర్గనైజ్ చేసుకోవడానికి స్పేషియస్ గా. నెక్స్ట్ వచ్చేసి బుక్ ఆర్గనైజర్ అండి, ఇందులో మన చైన్స్ ఇంకా ఇయర్ రింగ్స్ పోకుండా పాకెట్ వైజ్ ఉన్నాయి కదా, వాటిలో మనం స్టోర్ చేసి పెట్టుకుంటే చాలా నీట్ గా ఆర్గనైజ్డ్ గా ఉంటాయి అండ్ మనకి కావాల్సిన టైంలో ఈజీగా తీసుకోవడానికి కూడా ఉంటుంది అండ్ ట్రావెలింగ్స్ లో కూడా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్ హోల్డర్స్ అండి, చాలా క్యూట్ గా ఉంది. నాకైతే ఇది పింట్రెస్ట్ అండి ఖచ్చితంగా. దీనిపైన మన ఇయర్ రింగ్స్ ని ప్లేస్ చేస్తే చూస్తున్నారు కదా ఎంత క్యూట్ గా ఉందో. నాకైతే చాలా కొత్తగా అండ్ చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది. దీన్ని మనం షోకేస్ పీస్ కింద కూడా పెట్టొచ్చు, చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. మీకు కూడా నాలానే డ్రెస్ కో హ్యాండ్ బ్యాగ్ వేసే అలవాటు ఉందా? హ్యాండ్ బ్యాగ్స్ అని ఎక్కడ ప్లేస్ చేయాలి, ఎక్కడ ఆర్గనైజ్ చేయాలి అనుకోకుండా ఇదైతే తీసేసుకోండి. దీంట్లో మనం టోటల్ 10 వరకు ఆర్గనైజ్ చేసుకోవచ్చు. చాలా మంచి క్వాలిటీలో వచ్చేసింది. ఇలాంటివి 2 తీసుకుంటే సరిపోతుంది మన బ్యాగ్స్ అన్ని సదురుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి క్లోత్ ఆర్గనైజర్స్, ఇవైతే ఇంత బాగా వస్తాయని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫోటోలో చూసినప్పుడు ఎలా ఉంటుందో క్వాలిటీ అనుకున్నా, చాలా మంచి క్వాలిటీలో ఉందండి. ఇందులో మనం ఫోల్డ్ చేసి పెట్టినవి అలానే ఉంటాయి. ర్యాక్స్ కబోర్డ్స్ లేని వాళ్ళకి ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి షూ ఆర్గనైజర్స్ అనమాట. దీంట్లో మనం మంచిగా ప్యాక్ అయితే చేసేసుకోవచ్చు. జస్ట్ 130 రూపీస్కే మనకి 10-20 ఐటమ్స్ అయితే ఇచ్చేస్తున్నాడు. అందులో మనం ఎలా ప్యాక్ చేసుకుని ట్రావెలింగ్ టైమ్స్ లో లేదా ఇంట్లో అయినా సరే మంచిగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. మీ దగ్గర మంచి స్పెట్స్ కలెక్షన్ ఉంటే సేఫ్ గా ఇందులో అయితే మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు. చాలా సేఫ్ గా ఉంటుంది, ట్రావెలింగ్ టైమ్స్ లో కూడా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వాచ్ ఆర్గనైజర్, క్వాలిటీ అయితే టాప్ నాచ్, 10/10 ఇస్తాను నేనైతే. చాలా మంచి క్వాలిటీలో ఉంది. దీంట్లో టోటల్ 12 వాచెస్ వరకు మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు. స్మాల్ పిల్లో దానికి అటాచ్ చేసి పెట్టుకుంటే మంచి సేఫ్ సైడ్ లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫోల్డబుల్ షూ ర్యాక్ అనమాట. దీన్ని కూడా మనం ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు. షూస్ కూడా 5 ర్యాక్స్ ఇచ్చేస్తున్నారు. చాలా మంచిగా దీనిలో మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు అండి. చాలా మంచి క్వాలిటీలో ఉంది, అసలు మిస్ చేయొద్దు, గో ఫర్ ఇట్. నెక్స్ట్ వచ్చేసి బ్రూమ్ స్టిక్ ఆర్గనైజర్స్ అనమాట. ఇందులో బ్రూమ్ స్టిక్స్ ఇంకా వైపర్స్ అలాంటివి ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా దీనికి మంచిగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇలా ఫిక్స్ చేసేసుకోవచ్చు అండ్ దీనికి వచ్చిన హుక్స్ కి ఏమైనా హ్యాంగ్ కూడా చేసుకోవచ్చు. ఫైనల్ గా వచ్చేసి ఫ్రిడ్జ్ స్టోరేజ్ ఆర్గనైజర్స్ అనమాట. ఇందులో మనం ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఓపెన్ చేసిన ప్యాకెట్స్ కెచప్స్ అలాంటివి దీంట్లో ప్లేస్ చేసి పెట్టుకున్నామంటే నీట్ గా కనిపిస్తుంది, మంచి లుక్ ఉంటుంది ఫ్రిడ్జ్ కూడా. అన్ని కూడా యూస్ఫుల్ ఐటమ్స్, అసలు మిస్ చేయొద్దు. లింక్స్ కోసం మన పేజ్ ని ఫాలో చేసి లింక్ అని కమెంట్ చేసేయండి.